మాజీ మంత్రి కేటీఆర్ పై ఈ కార్ రేసింగ్ అంశంలో ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఈ రాత్రికి కేసుకు సంబంధించిన ఫైల్ సీఎస్ నుంచి ఏసీబీకి వెళ్లనుంది. రేపో ఎల్లుండో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కేవలం వారి అపోహ మాత్రమే అని, ఈ ఫామ్ల కేసులో విదేశాలకు డబ్బులు వెళ్లాయని, ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని అన్నారు మంత్రి పొంగులేటి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయన్నది త్వరలోనే విచారణలో తేలుతుందని, ఈ ఫామ్ల కేసులో డబ్బు బదిలీలో పూర్తి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఈ రేసు వ్యవహారంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, ఒక్కసారి ఏసీబీ విచారణ మొదలైతే డొంక మొత్తం కదులుతుందని, తుస్సుబాంబులు అయితే అంత భయపడాల్సిన అవసరమేంటని బీఆర్ఎస్ ను నిలదీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అర్ధరాత్రి ఢిల్లీకి ఎందుకెళ్లారు, అక్కడ ఎందుకు వేడుకున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గూండాల్లా వ్యవహరిస్తున్నారని, వారికి చర్చ అంటే ఇష్టం లేదని, జైలుకెళ్లొచ్చాక పాదయాత్ర చేస్తారా, పొర్లు దండాలు పెడతారా, అది వారి ఇష్టమని కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.